అలాగే మరి కుజదోషం ఎలా ఉంటుందో అనర్థాలు ఏంటో చెప్పారు. అవును. పరిహారం ఏమన్నా ఉందండి? అంటే వాళ్ళు చేసుకోదగ్గ పరిహారం? తప్పకుండా. పరిహారం అంటే ముందుగా ఈ కుజుడు నీచలో ఉన్న, కుజుడు 6, 8, 12 స్థానాల్లో ఉన్న, అదృష్టకారకుడై సరైన ప్లేసెస్లో లేకపోయినా, కుజదోషం 100% వాళ్ళకున్న, కుజుడు 1, 2 సేమ్ అనుకున్న మన 4, 7, 8, 12 స్థానాల్లోనూ కూడా ఈ కుజదోషం వాళ్ళు మెయిన్గా కుజుడే దానికి కారకుడు. కాబట్టి కుజుడు ఏంటంటే మంగళవారానికి కారకుడు. అంటే ట్యూస్డే మెయిన్గా కుజుడిది ఏంటంటే మంగళవారం అన్నమాట. ఆయన రోజు ప్రతి మంగళవారం ఉపవాసం ఉండడం. ఉపవాసం అంటే మెయిన్ ఏంటంటే రైస్ ఐటమ్ అని తినకూడదండి. అంటే మెయిన్ అంటే చాలామంది అంటుంటారు ఏమి తినకుండా అయితే ఉండలేము. రైస్ అనేది తినకూడదు. ఇప్పుడు చాలామంది మనకి పూజలు ఇవన్నీ కూడా చేస్తుంటారు. మనకి టిఫిన్ పెడతారు, అందుకే మధ్యాహ్నం టిఫిన్ తిని సాయంత్రం దాకా వాళ్ళు పూజ చేస్తారు, రాత్రి భోజనం చేస్తారు వాళ్ళు. అలాగే మనం వీలవుతాయి అంటే మనకి ఏంటంటే మెయిన్గా సమస్య వివాహం గురించి అనుకుంటాం కాబట్టి వివాహం దాకా మటుకు కొంచెం కఠినంగా చేయండి ఉపవాసం అనేది. రైస్ ఐటమ్ కూడా తినకండి రాత్రి. అప్పుడు కూడా టిఫిన్ తినండి, జ్యూస్ తాగండి, ఫ్రూట్స్ తినండి, ఇంకా బోల్డ్ వచ్చే రైస్ అనే పదార్థం కాకుండా ఇంకేమైనా తినండి, తాగండి, పర్లేదు. కానీ రైస్ అనేది తినకండి. కొంచెం కఠిన ఉపవాసం చేయండి. చేస్తే కనుక మనం అనుకున్న పెళ్ళి త్వరగా రీచ్ అవ్వగలుగుతాం. మెయిన్ అంటే అడ్డు ఆటంకాలు తొలగిపోతాయి. గడప దాకా వచ్చిన సంబంధం మనకి ముందుకు రావాలి కానీ వెనక్కి వెళ్ళిపోకూడదు. కుదిరిన పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అవ్వకూడదు. సో అందుకని ఖచ్చితంగా కొంచెం ఫస్ట్ పాయింటే ఉపవాసం. ఎందుకంటే ఉపవాసం ఫస్ట్ మీరు మీరు మార్చుకుంటున్నారు, రింగ్ అంటే మీరు పెట్టుకుంటున్నారు, జప అంటే చేసేస్తున్నారు, ఆ రోజు దానాలు ఇచ్చేస్తున్నారు, తీర్థం తీసుకుంటున్నారు, అభిషేకం గుళ్ళో జరిగిపోతున్నాయి, హోమం ఆల్రెడీ చేయించేస్తారు. మీరు పర్సనల్గా ఏమీ ఇందులో బాధపడేది ఏం లేదు. ఉపవాసం అంటే ఖచ్చితంగా మీరేం తినకుండా ఉండాలన్నమాట. సో అది ఆ గ్రహం కూడా చూస్తాం, అయ్యో నా మలాని ఇతను ఉపవాసం ఉంటున్నాడు, పోన్లే మనం అడ్డు రాకుండా ఉండాలి, ఇతనికి ఈ వివాహం జాగ్రత్తగా ఏం ప్రాబ్లం లేకుండా జరిపిస్తే బాగుండు అని ఆ గ్రహం అనుకోవాలన్నమాట. కాబట్టి ఉపవాసం అనేది ఫస్ట్. అదైన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పొట్లకాయ అసలు తినకుండా ఉండడం. నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా పగడ అనేది కూడా మెయిన్గా అందరూ చాలామంది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్గా గీతాంజలి గారు మనకి సుమన్ టీవీ ప్రేక్షకులు చెప్పేది, చాలామంది పగడం పెట్టేస్తారు. కొంతమంది జ్యోతిష్కులు చెప్తుంటారు, కొంతమంది తెలియకపోయినా కూడా పెట్టేస్తారు. లక్షల యూట్యూబ్లోనే. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, కుజుడు అనే గ్రహమే బ్రేక్స్. అసలు ఆడపిల్లలకి కుజుడు అనే గ్రహమే భర్త కారకుడు. అందరికీ కుజుడు మెయిన్ ఏంటంటే బ్రదర్స్ కారకుడు, సోదరుల కారకుడు కుజుడు అండి, అమ్మాయికైనా అబ్బాయికైనా. కానీ మగవాళ్ళకైతే భార్య కారకురాలు శుక్రుడు అండి, కానీ అమ్మాయిలకైతే భర్త కారకుడు కుజుడు అన్నమాట. సో ఆడి మీకు పెళ్లి కాకుండానే ఈ పగడం అనేది మీరు పెట్టారనుకోండి, అంటే భర్త అనేది మీరు పెట్టుకున్నట్టు. సో అది అసలు వివాహం అనేది లేట్ అయిపోతుంది. దానివల్ల అసలు కుజుడు మామూలుగానే డిలేస్, బ్రేక్స్ మీరు ముందుగా పెట్టుకోవడం వల్ల చాలామంది చెక్ చేయండి, పగడం పెట్టుకున్న వాళ్ళకి పెళ్లి ఆలస్యం అయింది, పెళ్ళిళ్ళు కుదిరినవి క్యాన్సిల్ అయ్యాయి, పెళ్ళిళ్ళు అవని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.